హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కారవల్ క్రియేషన్స్. బేబీ బాయ్ నేనైతే చాలా చూసేదాన్ని అనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ బాయ్ పుడితే ఎలా ఉంటుంది, బేబీ యొక్క మూమెంట్స్ అనేవి ఎలా తెలుస్తాయి, లెఫ్ట్ ఆర్ రైట్, లేకపోతే మనకి బేబీ బాయ్ పొట్టలో ఉన్నప్పుడు మనం ఎటువంటి ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటాం, మనకి ఎటువంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి, పొట్ట మీద లైన్ వస్తుంది కదా, సో ఇలా ఉంటే బేబీ బాయ్ లేకపోతే బేబీ గర్ల్, సో ఇటువంటివన్నీ కూడా చాలా చూసేదాన్ని అనమాట. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోవడం ఆలస్యం, నేను తినేసేది ఇంకా సెల్ చూస్తూనే ఉంటాను. ఆఫ్టర్నూన్ 12 అవుతుంది, 12:30 అవుతుంది, ఇంకంతవరకు 2 to 3 hours చూస్తూనే ఉంటాం. మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ చూస్తూనే ఉండేదాన్ని అనమాట. ఇక సో ఇది మన తప్పు కాదు, మన ఇంట్లో వాళ్ళు ఏంటంటే, మా అత్త వాళ్ళు ఏంటంటే, మాకు మనవాడే కావాలి, మాకు అబ్బాయే పుట్టాలి అంటే ఎలా కుదురుతుంది చెప్పండి, అది మన చేతిలో ఉండదు కదా. సో మనకి బేబీ బాయ్ పొట్టలో ఉన్నప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ అయితే తెలుస్తుంది మీతో షేర్ చేస్తాను. మరి మీకు ఎలా తెలుసు బేబీ బాయ్ పొట్టలో ఉన్నప్పుడు సిమ్టమ్స్ అని నేను అడగచ్చు. కానీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఒకవేళ బేబీ బాయ్ పొట్టలో ఉన్నప్పుడు మనకు కొన్ని సిమ్టమ్స్ అనేవి తెలుస్తాయి. సో నాకు ఎలా తెలుసు ఈ వేరియేషన్ అంటే, నాకు ఒక బేబీ బాయ్, ఒక బాబు, ఒక పాప, సో ఇద్దరికి ఫుల్ ఆపోజిట్ సిమ్టమ్స్ ఉన్నాయన్నమాట. సో దానివల్ల నేను నోటీస్ చేసినవి కొన్ని ఉన్నాయి, అవి మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ బేబీ బాయ్ పొట్టలో ఉన్నప్పుడు కొంచెం హెయిర్ గ్రోతింగ్ అనేది కనిపిస్తుంది. అలాగే సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మనకి ఇక్కడ కానివ్వండి, ఫేస్ మీద కానివ్వండి, కొంచెం నల్లగా మచ్చలు రావడం, లేకపోతే మనకి కొంచెం పింపుల్స్ టైప్ రావడం జరుగుతూ ఉంటుంది. సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మనం ఎక్కువగా ఫుడ్ అయితే మసాలా ఐటమ్స్ని ఇంట్రెస్ట్గా చూపిస్తూ ఉంటాం. ఇవి ఎక్కువ బిర్యానీ టైప్స్ కానివ్వండి, లేకపోతే కొంచెం స్పైసీ ఫుడ్, కొంచెం కారంగా ఘాటుగా ఇలాంటివి తినాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మనము ఎక్కువగా బేబీ బాయ్ పొట్టలో ఉన్నప్పుడు మెయిన్ థింగ్ అయితే ప్రెజెంట్ అనేది యాంటీరియర్ అన్నట్లయితే బేబీ బాయ్ అనేది నేనైతే కంప్లీట్గా నమ్ముతాను అన్నమాట. చూద్దాం. సో యాంటీరియర్ అంటే బేబీ బాయ్ అని నాకైతే తెలిసింది. మా బాబు ఉన్నప్పుడు బేబీ బాయ్ ఉన్నప్పుడు యాంటీరియర్ అనేది అనమాట, బేబీ గర్ల్ ఉన్నప్పుడు పోస్టీరియర్ ఉంది. సో ఫోర్త్ థింగ్ ఏంటి అంటే, ఇంకొకటి బేబీ యొక్క మూమెంట్స్ అనేవి చాలా వరకు కూడా బేబీ బాయ్ పొట్టలో ఉన్నట్లయితే లెఫ్ట్ సైడ్ తెలుస్తాయి అన్నమాట. సో ఇదైతే కన్ఫామ్గా నేనైతే చెప్తాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్, నేను మా ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, రిలేటివ్స్లో కానివ్వండి అడిగినప్పుడు చాలామందికి కూడా రిలేటబుల్గా అనిపించింది ఏంటంటే ఈ మూమెంట్స్ అనమాట. చాలామందికి రైట్ సైడ్ బేబీ యొక్క హెడ్ ఉన్నట్లయితే మనకు లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ అనేవి ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. సో దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బేబీ యొక్క మూమెంట్స్ అనేవి లెఫ్ట్ సైడ్ ఎక్కువ తెలుస్తున్నట్లయితే బేబీ బాయ్ పొట్టలో ఉన్నాడని నేనైతే నమ్ముతాను. సో మీకు కూడా ఒకవేళ బేబీ బాయ్ పుట్టాలనుకుంటే ఖచ్చితంగా ఇలాగే ఉండాలి, మీకు బేబీ బాయ్ పుట్టాలని కోరుకుంటున్నాను.